ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. మనము ఆత్మీయ జీవితంలో మనము కొనసాగుతూ ఉన్నాం పరమ కనాను పట్టణానికి. అయితే మన యొక్క పని, మన యొక్క ఓర్పు, మన యొక్క ప్రయాస ఎలా ఉండాలి, దేనితో కూడుకున్నదై ఉండాలి అనేది మనము చూస్తే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో పౌలు చెప్తాడు, మరి విశ్వాసముతో కూడినదే మీ పని ఉండాలి, మరి ప్రేమతో కూడినదై మీ ప్రయాస ఉండాలి, నిరీక్షణతో కూడినదై మీ యొక్క ఓర్పు ఉండాలి అని ఆయన 2, 3, 4, 5 వచనాల్లో మొదటి అధ్యాయంలో పౌలు స్పష్టంగా చెప్తాడు. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కలిగి ఉంటేనే పరలోక యాత్రలో మన యొక్క జీవిత యాత్ర అనేది సాఫీగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది.